అసలు ప్రశాంత్ అక్కకి లోపల విపరీతమైనటువంటి కోరిక ఎమ్మెల్యే కావాలని. అది ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కుదరదని అక్కకి తెలుసు. మీరే గమనించండి, అందరూ చెప్తున్నారు ఏదో వేరే విషయానికి వచ్చి పార్టీ మారిపోయారని చెప్తున్నారు. నెల్లూరు విషయమో ఇంకొక విషయం. కానీ నా అభిప్రాయం ఏంటంటే అసలు టీడీపీలోకి ప్రశాంత్ అక్కేర్ ప్రభాకర్ అన్నని తీసుకెళ్ళిపోయిందని చెప్పి నేను మీకు మనవి చేసుకున్నాను. ఎలా అని మీరు అడగొచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీలో వారు పోటీ చేయాలంటే ఎక్కడ సీట్ లేదు. మీరు గమనించండి, సర్వేపల్లి ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోవూరు సర్వేపల్లి గోవర్ధన్ రెడ్డి గారు, కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కావలి ప్రతాప్ రెడ్డి గారు, ఆత్మకూరు విక్రమ్ రెడ్డి గారు, ఉదయగిరి రాజారెడ్డి గారు, కావలి అప్పటికి మహీధర్ రెడ్డి గారు. ఈ విధంగా చూసుకుంటే ఎక్కడ అక్కగారికి సీటే లేదు. అక్క ప్లాన్ చేసింది ఇక్కడ ఉంటే మన వల్ల కాదు, మనం తెలుగుదేశంలో పోతే ఎక్కడో ఒక దగ్గర నిర్ణయించుకొని సీటు తెచ్చుకుంటే మనం ఎమ్మెల్యే అయిపోతామని చెప్పి నిర్ణయం తీసుకొని, ఇది వాస్తవం కేవలం ప్రభాకర్ రెడ్డి గారు పాపం నాకు తెలిసి ఆయన మీద నాకు జాలే ఇప్పటికి కూడా. ఒక రకంగా ప్రశాంత్ అక్క స్వార్థ రాజకీయానికి ప్రభాకర్ అన్న బలైపోయినాడు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం ప్రశాంత్ అక్కే. ఇది నా హృదయంలో నుంచి అమ్మవారు చెప్తున్న మాట, దీంట్లో తిరిగే లేదని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రజల్లో తెలుగుదేశానికి స్పందన లేదు, అది కనిపిస్తుంది. నిన్న కోవూరు మీటింగ్ చూసారా మీరందరూ? పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి గారు తెలివిగా ఒక మాట చెప్పారు, అక్కడ దినేష్ రాలేదు. మీరందరూ గమనించారా? ఏం చెప్పారు? నేను 2014లో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు పక్కన నాకు మద్దతు తెలిపినోళ్ళు నీ సీటు లాక్కున్నారయ్యా అని కామెంట్ చేశారు. దానివల్ల నేనేం చేశాను, 4 రోజులకు ఒకసారి నేను కనిపించడం మొదలుపెట్టాను అని చెప్పాడు. సమయం సందర్భం ఉందా? ఎవరన్నా అది అర్థం చేసుకున్నారా? దానికి కారణం ఏందో తెలుసా? ఇండైరెక్ట్గా దినేష్ ఈ విధంగానే చేస్తున్నాడు అని ఇంట్ చేయడం. నల్లపురెడ్డి సురేష్ రెడ్డి ఈ మధ్య నాకు చాలామంది ఎవరయ్యా అని ఫోన్ చేసి అడిగారు. ముందు సురేష్ అన్నని నాకు అన్నదమ్ముడు, పెదనాయన కుమారుడు, నేను కాదన్ను. ఆయన గురించి నేను అసభ్యంగా కూడా మాట్లాడాను. ప్రశాంత్ అక్క పంపించింది ఆయన్ని, వచ్చారు, కూర్చున్నారు, బాగానే ఉంది. ముందు ప్రశాంత్ అక్క సురేష్ రెడ్డి గారిని 6 గుండీలు ఉంటాయి మనకు, 4 గుండీలు తీసేస్తున్నాడు. ఈ 4 గుండీలు పెట్టి పంపించండి ముందు. ఎవరు కనిపిస్తున్నారు పిక్ పాకెట్స్గా? అన్న కనిపిస్తున్నారా? మేం కనిపిస్తున్నాం. ఇది వదిలేయండి. అసలు నల్లపురెడ్డి కుటుంబంలో నుంచి మేము ఒక జిల్లేడు మొక్కలాగా అన్నని ఎప్పుడో తీసేసి బయటేసేసి, కర్మ ఏందంటే ప్రశాంత్ అక్క ఆ జిల్లేడు మొక్కని ఏ మొక్కయ్యా వినాయకుడిది తెల్ల జిల్లేడు మొక్క అనుకొని ఇంట్లో వేసుకుంది, మొలకేసుకుంది పవిత్రమైన చెట్టులాగా. కానీ ఆ జిల్లేడు మొక్క గురించి మనకి ఎందుకు తెలియదు అందరికీ. ఇంకొక విషయం చెప్పంటారా? ఎంత అమాయకుడు అంటే అమాయకుడు సురేష్ అన్న కాదు, ప్రశాంత్ అక్క. నిన్న కోవూరులో ఉగాది పండగ ఆ సందర్భంగా మా అత్తగారిల్లు కొత్తూరే. అక్కడికి నా భార్య, నా కుమారుడు, మా వదిన కుమారుడు కాటవరెడ్డి, తెలుసు కదా మీకు, సుందరన్న కొడుకు దినేషు, వాళ్ళందరూ పోయి ఉండారు. వేమారెడ్డి బాలకృష్ణారెడ్డి అని తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని పర్యటిస్తా విచిత్రకరమైనటువంటి విషయం ఏంటంటే, నా అత్తగారింటికి పోయి కూర్చొని నా భార్యని, నా కొడుకుని, మా ఉదిన్ని, కాటవరెడ్డి దినేష్ రెడ్డిని విచారించేసి వచ్చావంటే ఇట్లాంటి అమాయకుల్ని పెట్టుకొని, నేను ఆ రోజే చెప్పాను కదా, ఏందమ్మా నేను కోవూరంతా కూడా అక్కడక్కడ కోవర్తుల్ని ఇంటి చుట్టూ పెట్టున్నావు అని చెప్పి, అది కూడా కనుక్కోలేని అమాయకులు వాళ్ళు అయితే నీకెందుకు తల్లి వచ్చేవు రాజకీయాల్లోకి? ఇది సాక్ష్యం ఎందుకు? మీకు సాక్ష్యం కావాలి కదా ఆయన వచ్చినట్ట.
సాక్ష్యం కావాలి కదా, దాని సాక్షి మధు ఫోటో తీసేసాడు. మధు ఉన్నారు కదయ్యా, మీకు అందరూ ఆ ఫోటో పంపిస్తారు, నేను కూడా మీకు అందరికీ చూపిస్తాను. అయ్యా ఒక్క నిమిషం. ఇదిగోండి, మీరు ఎవరైనా మా ఇంటి పోయి చూసుకోవచ్చు, డేట్తో కూడా వస్తుంది. నల్లపరెడ్డి సురేష్ రెడ్డి, ఇదిగోండి ఈయనే 4 గుండీలు ఈడ కూడా తీసేస్తున్నాడు చూడండి, ఈడ కూడా తీసేస్తున్నాడు చూడండి 4 గుండీలు. అందరూ చూడండి. ఆయన ప్రశాంత్ అక్క, మీరు గెలవాలంటే ఎట్ట గెలుస్తారు? మీరే ఒక అమాయకురాలు అనుకుంటుండా, దాంట్లో మా ఇంట్లో బిడ్డను తీసుకొని పోయి మీరు మొలకేసుకొని అది గంధపు చెట్టు అనుకుంటే ఎట్లా మీరు? కాబట్టి మీరు ఒక రకమైనటువంటి, అది చెప్పలేనటువంటి ఒక రకమైనటువంటి పరిస్థితుల్లోకి భార్యాభర్తలు వెళ్ళిపోయినారు. వాళ్ళు ఎవరు ఈ రోజు కూడా చెప్తున్నా, కోవర్ట్లు ఉండారు, ఎలక్షన్ దాకుంటారు, తర్వాత మీరెట్టా ఉండరు, వాళ్ళిద్దరు ఎట్ట తర్వాత ఉండరు. ఆ విషయం ఆమె స్వయంగా ఒప్పుకున్నారు. అయ్యా తీసేరు అందరా. ఇదిగోండి, కాదని సురేష్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. మా అత్తగారి ఇంట్లో నాకు 2 కూతుళ్ళు, మా అత్తగారికి మా మామగారికి, దాంట్లో సగం బిల్డింగ్ నాదే, అంటే నా ఇంటికి వచ్చినట్టే కదా. కాబట్టి ప్రశాంత్ అక్క, కాస్త రాజకీయం చేసేటప్పుడైనా నేర్చుకో అక్క. ప్రశాంత్ అక్క ఇన్ఛార్జిగా పెట్టిన వ్యక్తి రాజేంద్ర కుమార్ రెడ్డి ఇంటికి పోయి మంత్రాలు చలిపిస్తే అక్కడ ఏం చెప్పొచ్చాడు నీ గురించి? నీ రహస్యాలన్నీ ఆడు చెప్పేసి ఉంటాడు కదా. ఆయన ఏం చెప్పాడో నాకు తెలీదా? వెంటనే నా కొడుకు ఫోన్ చేశాడు, అన్న ఇట్టు వచ్చాడు అన్న పెదనాయన వచ్చాడు డాడీ అంట. ఇట్లుంటాయి రాజకీయాలు, ఎప్పుడు నేర్చుకుంటారో ఏందో. అదేమంటే రోడ్లు ఏమంటారు ఎంతసేపు? 40 ఏళ్ల నుంచి రోడ్లు, తాగేదానికి నీళ్లు లేకపోతే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని ఇన్నేళ్లుగా కోవూరు నియోజకవర్గం ప్రజలు ఎందుకు ఎన్నుకుంటున్నారు? అమాయకులే ఎన్నుకుంటున్నారా? మీరు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి చెట్ల ఇంటికి పోయినారని చెప్పి అక్కడ రాజకీయ నాయకురాలన్నీ సోమిరెడ్డి చంద్రమోహన్ మామ రాజకీయం తెలియనోడా? అక్కడైనా నేర్చుకోకూడదు, ఆ ఇంట్లో అయినా? ఏందక్క ఈ అమాయకత్వం? కాబట్టి దయచేసి మాకు ప్రజలుండారు, ప్రసన్న చెప్పినట్టు మీకు ధనవంతులు ఉండొచ్చు. ఫైనల్గా ప్రసన్న కుమార్ రెడ్డి, విజయసాయి రెడ్డి రాష్ట్రంలో సీఎం ముఖ్యమంత్రి కావడం ఖాయం. తథ్యం తథ్యం తథ్యం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.